30 ఇయర్స్ పృథ్వీ గారు మనతో పాటు ఉన్నారు ప్రజెంట్. సో 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కేవలం 5 సంవత్సరాలకే పరిమితం అయ్యి ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. సో ఎలా ఉంది అంటే ప్రజలు ఇంత తీర్పు ఇవ్వడానికి, ఇంత వ్యతిరేకత రావడానికి మీరేం గమనించారు? మీరు కూడా ఫీల్డ్లో తిరిగారు. అంటే ఆంధ్రప్రదేశ్ ఒక పౌరుడుగా రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా చెప్తున్నాను. ప్రజలు విసిగి వేసారిపోయారంట. ఎక్కడికి వెళ్ళినా 2 సంవత్సరాల ముందు నుంచే వీళ్ళ గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉంది. నేను ప్రతిసారి ఒకటే మాట చెప్పేవాడిని. 121 పార్లమెంటు 21 స్థానాల్లో జనసేన పోటీ చేసే 21 స్థానాల్లో 2 ఎంపీ గెలుస్తారని అనేవాడిని. చాలామంది ఇలా చూసేవారు. నా మీద చాలా థ్రెట్లు, చాలా రకాల ఇబ్బందులు ఇవన్నీ పెట్టారు. ఎన్ని పెట్టినా కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని మేము ఒకటి చేసాం. అది బాగా రెస్పాన్స్ వచ్చింది. సో ప్రజల్లో ఒక అవేర్నెస్ వచ్చింది కాబట్టి తెల్లవారుజామున 2 గంటల వరకు పోలింగ్ జరిగింది. అద్భుతమైన మెజార్టీని ఇచ్చారు. అద్భుతమైన పరిపాలన తెచ్చుకున్నారు. సార్, ఎందుకు మీరు ఈ సెకండ్ టైం మీరు మాట్లాడటం సాధారణంగా పౌరునిగానే మాట్లాడుతాను అంటున్నారు, ఏంటి దీని వెనక ఏమన్నా ఉందా? అంటే పార్టీ పరంగా మాట్లాడారు. జనసేన బాణం కదా, ఈయన జనసేన గురించి మాట్లాడారంటారు. నేను ఒక ప్రజల్లో ఉన్న మనిషిగా చెప్తున్నాను. మేమేం గదుల్లో కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టట్లే. జనాల్లోకి వెళ్ళేవాళ్ళం. వాడు ఏ రాయి విసురుతాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. అయినా సరే ఒక గుండె ధైర్యం మాకు ఇచ్చినటువంటి మొక్కవోని ధైర్యం మా కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. చెప్పటానికి చూడండి, అది ఒక గర్వంగా చెప్తున్నాం. మేము పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అది అయిపోయింది. ఈజ్ ద డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఈస్ ద పవన్ కళ్యాణ్. ఏదైతే చెప్పాడో అదే చేస్తున్నారు, ఆ దిశగానే ప్రయత్నిస్తున్నారు. కానీ ఈరోజు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు స్పీకర్ గారికి ఒక మాట చెప్పారు. అంటే మేము తప్పు చేసినా కానీ మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు, యాక్షన్ తీసుకోండి అని చెప్పి కూడా మొదటిసారి అసెంబ్లీలో ఒక డిప్యూటీ సీఎం ఈ విధంగా మాట్లాడటం, దీన్ని ఎలా చూడొచ్చు? మిగతా ఎమ్మెల్యేలు కూడా దీన్ని ఫాలో అవుతారు? ఎస్ అండి, అందరికీ అదే చెప్పారు. అది తప్పు చేసిన ఎంతటి వాడినైనా సరే, ఇంక్లూడింగ్ మీ, ఎవరినైనా సరే శిక్షించండి. వీఆర్ రెడీ. మేము అలా చెప్పే జనాల్లోకి నుంచి వచ్చాం మేము అధికారంలోకి. సో మేము ఆ రకంగా నిబద్ధతగా ఉంటాం. ఒక నిబద్ధతమైన రాజకీయం తీసుకురావాలనేది మా యొక్క ఆశయం అని ఆయన చెప్పడం జరిగింది. గవర్నమెంట్ ఏర్పడి 30 రోజులు కూడా కాలేదు, 30 హత్యలు జరిగాయి, రాష్ట్రం రావణ కాష్టం లాగా మార్చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు. సో అంటే స్టేట్ మీడియా కాకుండా మొత్తం నేషనల్ మీడియా కూడా జరిగింది. మీరంతా ఏపీ వచ్చి ఇక్కడ పరిస్థితులు కూడా గమనించాలని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చి ఇంకా 2 నెలలు కూడా అవ్వలేదండి. అద్భుతంగా సంస్కరణలు జరుగుతున్నాయి, ప్రతిపాదనలు జరుగుతున్నాయి. వీళ్ళు చేసిన అవినీతిని బయట పెడుతున్నారు. సో మనం అనుకుందాం, ఇవి ఈ రకంగా రావణ కష్ట అయిపోతుందంటే పొద్దున్న నిన్న సాయంత్రం అనుకుంటా తెలుగుదేశం నాయకుడు ఇంట్లోకి వెళ్ళిపోయి గన్ తీసుకుని వెళ్ళిపోయి కాల్పులు జరిపారు. ఎస్కేప్ అయ్యాయన బయటకు వచ్చేసారు. అది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో వారి అక్కని, ఎందుకు మా అక్కని మీరు ఏడిపిస్తున్నారని చెప్పి ఆ గ్రామంలో ఉదయం 5 గంటలకి 11 ఏళ్ల బాలుడు ట్యూషన్కి వెళ్తుంటే 2 చేతులు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు. అప్పుడు మీకు రాష్ట్రం రావణ కష్టం అయింది కనపడలేదా? అలాగే చాలా రకాలుగా ఇప్పుడు డాక్టర్ గారిని అక్కడ దారుణంగా చేసి చంపేశారు, అప్పుడు కనపడలేదా? ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు చనిపోయిన వెనుకొండలో చనిపోయిన వాళ్ళు ఇద్దరు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలే. వాళ్ళకు ఉన్న మధ్యలో ఉన్నటువంటి పర్సనల్ గ్రెడ్జుల వల్ల అది జరిగింది తప్ప అక్కడ ఉన్నటువంటి ఖాన్ దగ్గర వీళ్ళిద్దరూ పనిచేసే అనుచరులు, బ్రహ్మనాయుడు దగ్గర ఉన్న ఖాన్ కింద వీళ్ళు పద్మావతి లాడ్జ్లో ఒక పార్టీ పెట్టుకుని బీర్లు తాగి ఆ బాటిల్స్ తోటి పొడుచుకున్న వైనం అందరికీ తెలుసు. వినుకొండ మొత్తం ముక్కు మీద వేలేసి చూస్తుంది. దీన్ని శవరాజకీయాలు అంటారన్నమాట. శవరాజకీయాలు చేయటంలో, శవరాజకీయాలను పోషించడంలో, వాటిని ఇది చేయడంలో ఆయన దిట్ట. సో రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రపతిని కూడా అపాయింట్మెంట్ కోరి రాష్ట్రపతికి వివరించే ప్రయత్నం కూడా చేస్తామని. రాష్ట్రపతి పరిపాలన అంటే ఏంటంటే తెలుసండి, దేశం మొత్తం శ్రీలంక అయిపోయింది చూసారా మొన్న, ఎలా అయిపోయింది శ్రీలంక, అప్పుడు రాష్ట్రపతి పరిపాలన అంటారు. ఇది అసలు ఏంటంటే ఈ రకంగా ఆయన స్ట్రాటజీ, ఆయన మైండ్ సెట్ మనం ఆలోచిస్తే ఏంటంటే అధికారం లేకపోతే అరక్షణం కూడా ఉండడు. ఆయన అరక్షణం కూడా ఉండలేడు. ఆయనకి ఏంటంటే ఎప్పుడు వెనకాల కార్లు, సెక్యూరిటీ, డబ్బులు దాచుకోవాలి. ఈ తప్పితే 15,000 కోట్ల రూపాయలు ఇచ్చారు అమరావతి అభివృద్ధి కోసం.
ఇది వచ్చింది, అద్భుతంగా దాన్ని స్వాగతించాలి, బ్రహ్మాండంగా చేయాలి. అంతకుముందు వీళ్ళు వచ్చినప్పుడు కూటమి ఇప్పుడు ఉన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 6 నెలలు వ్యవధి ఇచ్చారు. 6 నెలల వ్యవధి వరకు మేము ఏం మాట్లాడమన్నాడు పవన్ కళ్యాణ్ గారు. 6 నెలల తర్వాత వాళ్ళు ఏం చేశారనేది 6 నెలల ముందు నుంచే మొదలు పెట్టేశారు. ఇక్కడ ఎవడిని ఏమి చేయడండి. మేము ఒకటి వ్యక్తిగత కక్షలకు దూరంగా ఉన్నాం, మాకు అనవసరం అవి, అభివృద్ధి పదం వైపే మేము ముందుకు వెళ్ళాలి, అదే మా సిద్ధాంతం. కూటమి తరపున చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన కానీ అదే దిశగా పయనిస్తుంది. సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ గారి మీద తీవ్రమైన దుమారం అప్పుడు రేపాయి. వీళ్ళందరి మీద రేపు యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారా? తప్పకుండా తీసుకుంటారండి. ఒకటి వ్యక్తిగతంగా మేము ఎటువంటి శిక్షలు తీసుకోమన్నారు, కానీ అటువంటి దుర్భాషలు ఇంకొకటి మళ్ళీ మాట్లాడకుండా లైఫ్లో దాని మీద యాక్షన్ తప్పకుండా తీసుకుంటాం. ఆ బాధ్యతల్లో మీరు కూడా ఉన్నారు. ఏమండి? ఆ బాధ్యతల్లో మీరు కూడా ఉన్నారు కాబట్టి ఆ బాధితుల్లో ఉన్నా మేము ఇప్పుడు ఒకటే చెప్తున్నాం. ఇప్పుడు ఎన్ని మాటలు మాట్లాడారు ఆమె? గాడిదికి వచ్చినట్టు 52 ఏళ్ళు వచ్చినాయి, నువ్వు జీవితంలో అసెంబ్లీ గేట్లను కూడా తాకలేవు, మా జగనన్న ముంజేతి మీద ఉన్న ఎంటుకు కూడా పీకలేవు. ఎన్ని మాటలు మాట్లాడారండి? ఇది అవసరమా? ఒక సినిమా రంగం నుంచి వెళ్ళి మరి హోమ్ మినిస్టర్లు అందరూ మరి అక్కడ ఉన్నటువంటి మహిళా ఎమ్మెల్యేలు ఎవరూ నీకు మద్దతు పలకలేదు. ఎక్కడో తమిళనాడు నుంచి ఇండస్ట్రీని తీసుకొచ్చి వాళ్ళతో 4 మాటలు చెప్పించేసి మీ అవినీతి అంతా ఎక్కడైతే రాష్ట్రం ఈ రోజున 9 నెలల్లో జీతాలు లేకుండా పంచాయతీరాజ్ శాఖ ఇబ్బంది పడుతుందని డిప్యూటీ సీఎం గారే చెప్పడం జరిగింది. కాబట్టి ఈ దోచుకున్నవన్నీ మేము తెప్పిస్తాం, అకౌంటబుల్ కావాలి మాకు అని అనటంలో శభాష్ అంటున్నారు. ఈరోజు మొత్తం ఆ ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తుంటే చీ అంటున్నారు. అది సో పొత్తు అయితే దాదాపు 2 నెలలైంది, గవర్నమెంట్ కూడా ఏర్పడి. సో ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు పరిపాలన కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయంటూ ఇటు కేంద్రం కూడా ఈరోజు 15,000 కోట్ల అమరావతికి స్పెషల్ గ్రాంట్ కూడా ఇవ్వడం జరిగింది. అవసరమైతే మరిన్ని నిధులు కూడా ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. మొత్తం మీద ఒక శుభ పరిణామం కనపడుతుందా? మొత్తం మీద అద్భుతమైనది. చంద్రబాబు గారు అన్నటువంటి స్వర్ణయుగం ఈ రాష్ట్రానికి వచ్చేసింది. ఇప్పుడు 15,000 కోట్లు వారు ఏంటంటే అమరావతి అభివృద్ధి కోసం, అలాగే పోలవరం కంప్లీట్ అవుద్ది, బ్రహ్మాండంగా దోచుకున్న ఆస్తులన్నీ మళ్ళీ వెనక్కి వస్తాయి. ఎవరైతే ద్రోహం చేశారో, ఎవరైతే నాశనం చేశారో రాష్ట్రాన్ని, వాళ్ళందరికీ సరైన పనిష్మెంటు ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. గత ప్రభుత్వంలో మీరు ఒక తిరుమల తిరుపతి దేవస్థానంలో పోస్ట్ చేసుకున్నారు. ఇప్పుడు మీ పాత్ర ఎలా ఉండబోతుంది? జనసేనలో మీరు యాక్టివ్గా పాల్గొనే అవకాశం ఉంది. ఎలాంటి మీకు పోస్ట్ ఇచ్చే నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే అవకాశం ఏమైనా? ఇప్పుడు పోస్ట్ ఇచ్చారనుకోండి ఆస్కార్ అవార్డు, పోస్టు లేదంటే జన సైనికుడిగా మీరు పనిచేయండి అంటే నంది అవార్డు, అంతే. థ్యాంక్ యూ.